హలో బయర్స్, ప్రజెంట్ మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఇది ఒక 1200 ఎస్ఎఫ్టీ ప్లస్ 80 ఎస్ఎఫ్టీ వస్తుందండి. 1280 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ 3 బిహెచ్కే గ్రూప్ హౌస్ కైండ్, అంటే ఫ్లోర్కి ఒకటే మాత్రమే వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి, ఒకటే ఫ్లాట్ ఉంది. సో మొత్తం రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు సపరేట్గా గేట్ కూడా పెట్టించుకోవచ్చు, దానివల్ల ఇంకా ఎక్కువ ప్రైవసీ మీకు అనేది వస్తుంది. పక్కనే లిఫ్ట్ వస్తుంది, ఎదురుగా ఖాళీ స్థలం, పక్కన కొంచెం ఖాళీ స్థలం, అలాగే పక్కన అపార్ట్మెంట్. మన లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ ఇండివిజువల్ హౌసెస్. ఇన్ ఫ్రంట్ 40 ఫీట్ రోడ్. దీనికి ఆల్మోస్ట్ మనకి 3 to 4 వేస్ ఉన్నాయండి. 80 ఫీట్ రోడ్ నుంచి వచ్చేయచ్చు, అలాగే హైవే నుంచి ఆపోజిట్ పెట్రోల్ బంక్ నుంచి కూడా స్ట్రైట్గా రావచ్చు. ఇది హాల్, ఎంట్రన్స్ టేక్ వుడ్ డోర్ అండ్ ఫ్రేమ్. సో ఇక్కడ సీలింగ్ మీకు చూపించలేదండి, సీలింగ్ ప్రతిదీ సీలింగ్ చేసిస్తారు. అంటే ఈ ఫ్లాట్ మాత్రమే సీలింగ్ చేసిస్తారు. మీకు లాస్ట్లో ఒక సీలింగ్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి లాస్ట్లో ఒక బెడ్రూమ్ది వీడియో చూపిస్తాను. ఇంకా ఆ రీలింగ్స్ అవుతున్నాయి. సో డైనింగ్ ఏరియా, అక్కడ మీరు పూజ అనేది కూడా పెట్టుకోవచ్చు. హాల్, యూపీవీసీ డోర్స్. అక్కడ మీకు యూటిలిటీ డోర్ వచ్చి డబ్ల్యూపీవీసీ డోర్ అండి. అది స్ట్రైట్, అది ఇది డైనింగ్ ఏరియా. కిచెన్ చాలా స్పేషియస్గా ఉంటుంది. ప్రైస్ వచ్చేసి మీకు అరౌండ్ 52 lakhs ఉంటుందండి. రెడీ అయిపోయింది ప్రాజెక్ట్. సో కొంచెం వెరీ మైన్యూట్ నెగోషియేషన్ కూడా ఉంటుంది, నెగోషియేషన్ లేకుండా లేదు. ఇది సూపర్ సీనియర్ ప్రాజెక్ట్, ఇది ఓన్ ప్రాజెక్ట్, నాకు బాగా తెలిసిన పర్సన్ ప్రాజెక్ట్ ఇది. సో రెడీ అయిపోయిన తర్వాత మీకు పెడుతున్నాను. డైనింగ్ ఏరియా ఇది. మన లెఫ్ట్ సైడ్లో ఉండేది యూటిలిటీ వస్తుంది. ఫుల్ వెంటిలేషన్ అండి, ఎయిర్ అండ్ లైట్ వెంటిలేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఇలా ఉండడానికి కారణం ఏంటంటే మొత్తం లాస్ట్ ఇది ఒకటే ఫ్లాట్ అవైలబుల్ ఉంది. సో అందుకు మనం మెటీరియల్స్ అన్ని ఈ ఫ్లాట్లో పెట్టాము. సో పక్కన ఇండివిజువల్ హౌస్, యూటిలిటీ. ఈ పక్కది వాష్రూమ్, నా రైట్ సైడ్ది ఇది గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది. పుట్టి కోటింగ్స్ అయ్యాయి కదా, పెయింట్స్ వేస్తే ఇంకా బాగుంటుంది. పెయింట్ స్టార్ట్ చేస్తున్నాం, ఇది ఒకటే పెండింగ్ ఉంది. మంచి సైజెస్, రూమ్ సైజెస్తో కూడా బాగుంటుందండి. 1200 ఎస్ఎఫ్టీతో గ్రూప్ హౌస్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు ఒక మంచి లో బడ్జెట్లో ది బెస్ట్ ప్రాజెక్ట్ ఇది. కామన్ వాష్రూమ్. డిస్టెన్స్ ఫ్రమ్ హైవే వచ్చేసి మీకు అరౌండ్ బిలో 1 km వస్తుందండి. 800 meters వస్తుంది. చాలా వేస్ ఉన్నాయి. ఇన్ ఫ్రంట్ 40 ఫీట్ రోడ్, మన ఆపోజిట్లో కొంచెం ముందుకెళ్తే పార్క్ కూడా ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది మీకు ఇది. టైల్స్ కాన్సెప్ట్ కూడా మంచి టైల్స్ కాన్సెప్ట్ సెలెక్ట్ చేశారు, చాలా బాగుంటుంది. ఎస్బీఐ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. మీరు ఎస్బీఐ లోన్స్ కూడా కావాలి అంటే మీరు వెళ్ళొచ్చు. బాల్కనీ కూడా మీకు చూపిస్తాను. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా ఉన్నారు అంటే ఇది పైసా వసూలు ప్రాజెక్ట్ అండి. సో ఇది బాల్కనీ. ఎలివేషన్ టఫ్ అండ్ గ్లాస్ ఎలివేషన్ చాలా బాగుంటుంది. ఎలివేషన్ కూడా, అది కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది. ఇన్ ఫ్రంట్ 40 ఫీట్ రోడ్ చెప్పాను కదా. 3 to 4 వేస్ ఉన్నాయండి, మంచి పీస్ఫుల్ ఏరియా. ఇప్పుడు మీకు బెడ్రూమ్ చూపిస్తాను. సో మన ఒక ఫ్లాట్ అంటే కీ లేకపోవడం వల్ల మనం పై ఫ్లాట్ మీకు ఎలా ఉంటుందని చెప్పి చూపిస్తున్నాను. సీలింగ్ ప్రతి ఫ్లాట్ కూడా ఆల్మోస్ట్ మన ఫ్లాట్కి ఎంటైర్ ఫ్లాట్కి సీలింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రైలింగ్స్ అవుతున్నాయి. సో ఎలా ఉన్నాయి రైలింగ్స్ చేస్తే అని చెప్పి మీకు చూపిస్తున్నాను. సో 1280 ఎస్ఎఫ్టీ, సుజాత నగర్ 80 ఫీట్ రోడ్కి దగ్గర. అలాగే పాపరాజుపాలెం నుంచి కూడా మనం రావచ్చు. సో 52 lakhs చెప్తున్నారు. వెరీ మైన్యూట్ నెగోషియేషన్ అయితే ఉంటుంది. సో 3 బిహెచ్కే, అదే మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్
వాష్రూమ్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో 52 lakhs వెరీ మైన్యూట్ నెగోషియేషన్ ఉంటుంది. ఒక ఫ్లాటే ఉంది, రెడీ అయిపోయిందండి ప్రాజెక్ట్. సో 3 BHK ఎన్విరాన్మెంట్, తక్కువ బడ్జెట్లో ఫ్లోర్కి ఒకటే ఉండే ఇల్లు కోరుకుంటారు చాలా మంది, ఇష్టపడతారు కూడా. సో అలాంటిదే ఇదొకటి. సో మీరు ఒకటే ఉండడం వల్ల ఎవరైనా, మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి షేర్ చేయొచ్చు. డోర్స్ అయితే లామినేటెడ్, చాలా బాగుంటుంది ప్రాజెక్ట్. అయితే పీస్ఫుల్గా ఉంటుంది. ఫ్లోర్కి ఒకటి ఒక ఇండివిజువల్ ఎన్విరాన్మెంట్ వస్తుందని మనకు తెలిసిందే, బాగుంటుందని చెప్పి. సో ఇది ఇన్ ఫ్రంట్ 40 feet రోడ్, పక్కన ఇండివిజువల్ హౌసెస్, పక్కన ఖాళీ స్థలం.